హైదరాబాద్లో నగరంలో వర్షం భీభత్సం సృష్టించింది. ప్రధాన రహదారిపైకి భారీగా వరద నీరు చేరడంతో ఎక్కడికక్కడ రాకపోకలు స్తంభించాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. నాలాలు పొంగి ప్రవహించాయి. వర్షం ధాటికి నగర దారులు చెరువులయ్యాయి. ఇవాళ ఉదయం నుంచి నగర వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో నగర వ్యాప్తంగా కాలనీలన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడంతో అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. మరోవైపు వాతావరణ శాఖ హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలు చోట్ల జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఎడతెరపు లేని వర్షం కారణంగా జీహెచ్ఎంసీ పరిధిలోని విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లు ప్రకటన జారీ చేశారు. సెలవుపై పరిస్థితులకు అనుగుణంగా ప్రధానోపాధ్యాయులు నిర్ణయం తీసుకోవాలని సూచించారు. अरे बंद वाले बाबू हाँ रुको 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 जाओ यार रुको भाई फोन मत दे अरे बंद वाले बाबू हाँ रुको जाओ హైదరాబాద్లో నగరంలో వర్షం భీభత్సం సృష్టించింది. ప్రధాన రహదారులపైకి భారీగా వరద నీరు చేరడంతో ఎక్కడికక్కడ రాకపోకలు స్తంభించాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. నాలాలు పొంగి ప్రవహించాయి. వర్షం ధాటికి నగర దారులు చెరువులయ్యాయి. ఇవాళ ఉదయం నుంచి నగర వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో నగర వ్యాప్తంగా కాలనీలన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడంతో అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. మరోవైపు వాతావరణ శాఖ హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలు చోట్ల జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఎడతెరపు లేని వర్షం కారణంగా జీహెచ్ఎంసీ పరిధిలోని విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లు ప్రకటన జారీ చేశారు. సెలవుపై పరిస్థితులకు అనుగుణంగా ప్రధానోపాధ్యాయులు నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఎల్బీనగర్లో తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షానికి ఎల్బీనగర్, వనస్థలిపురం, హయాత్ నగర్, నాగోల్ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నాగోల్, అయ్యప్పనగర్ కాలనీలో ఇండ్లలోకి వరద నీరు చేరింది. దీంతో కాలనీల వాసులు, వాహనదారులు ఇబ్బంది పడ్డారు. నాగోల్, మన్సూరాబాద్ రోడ్ల మధ్య వరద నీరు చేరింది. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. Tamu nujun.